ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు మా పరమ యెరూషలేం ప్రార్థనా సంఘ సహవాసము ద్వారా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. దేవుని వాక్యము ఈ పూట మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో మనందరికీ పరిచయమైనటువంటి మాటలు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. దేవుని వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. మీరు అక్కడ నిలిచి ఉంటే కరువు కలుగుద్ది, శాపము కలుగుద్ది, లోపము ఉన్నాయి, ఎంతో భారభరితమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ సమయములో ప్రభు నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చినట్లయితే మీ కాడిను సులువుగాను మీ యొక్క బరువు తేలికగాను చేసి మీ ప్రాణమునకు విశ్రాంతి కలుగు చేస్తాను. దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి. ఈరోజు ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయన యొద్దకు వచ్చువారు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది దేవుని కొరకు ఆశతో, విశ్వాసముతో, నిరీక్షణతో ప్రభు యొక్క వాక్కుల కొరకు ఎదురు చూస్తున్నారో, ఈ ఉదయము దేవుని వాక్యం చెప్తున్న మాట మీకు విశ్రాంతి, నెమ్మది కలుగునని ఆయన యొద్దకు వచ్చు వారికి తెలియచేస్తున్న మాట. చూడండి, లోకములో ఎక్కడ చూసినా నానా విధమైనటువంటి శోధనలు, నెమ్మది లేదు, సమాధానం ఉండదు. ఇదే సమయంలో భక్తుడు రాసినటువంటి యోబు గ్రంథములో యోబు భక్తుడు చెబుతున్నటువంటి మాట మనం చూడొచ్చు. యోబు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాం. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే నాకు సంభవించి ఉన్నది. చూసారా, ఈ భక్తుని యొక్క జీవితంలో నెమ్మది లేదని, సమాధానం లేదని, సుఖము లేదని, శ్రమయే సంభవించి ఉన్నది. దేవుని వాక్యం కూడా చెబుతున్న మాట అదే. నెమ్మది లేని మానవ జీవితం. ఎందుకు నెమ్మది లేదు, ఎందుకు విశ్రాంతి లేదు, ఎందుకు సుఖము లేదంటే అపవాదైన సాతానుడు అనేకమైన విధాలుగా మనుషుల్ని పాడు చేస్తూ లోకములో ఉన్న వాటిని వెరచూపిస్తూ ఉంటారు. అయితే ప్రభు అంటాడు, నా యొద్దకు రండి, నా యొద్దకు వస్తే మీకు నెమ్మది ఉంటుంది, సుఖము ఉంటుంది, ప్రశాంతత అనే దేవుని వాక్యము నెమ్మదితో నింపినటువంటి రీతిగా శ్రమలు కొట్టివేసి సంతోషము, సమాధానము వారికి కలిగి ఉంటుంది. అందుకనే ప్రభు ఈరోజు చెబుతున్న ఉదయము నా యొద్దకు రండి. యెషయా గ్రంథములో 14వ అధ్యాయము 4వ వచనం ఉంటుంది. నీ బాధను, నీ ప్రయాసను, నీ చేత చేయించబడిన కఠినమైన దాసత్వమును కొట్టివేసి యెహోవాను నేను విశ్రమింపచేసిన దినము నీకు కలుగు చేస్తానని బబులోనులో ఉన్నటువంటి ఇదిగో నశించిపోతున్న వారిని, నాశనము కలిగినటువంటి జీవితాలతో ప్రభు మాట్లాడుతున్నారు. ఈ 14:4లో మనం చూస్తే బాధలలోనూ ప్రయాసలోనూ వారు నానా విధమైనటువంటి కఠినమైన దాసత్వము చేత ఉండి నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, ఇంకా చెప్పాలంటే సంతోషము లేదు. అందుకని వాక్యం చెప్తున్నటువంటి మాట, ప్రభునందుకు రండి. యేసుక్రీస్తు నందుకు వచ్చినట్లయితే
నేను మీకు ఈ బాధల నుండి, ఈ శోధన నుండి, ఈ సమస్యల నుంచి విడిపించగలిగిన దేవుడు. 91వ కీర్తనలో 5-6 వచనాలు మనకి పరిచయమైన మాటలు ఉంటాయి. చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేసే రోగములకైనను ఇదిగో నీవు భయపడద్దు. కానీ వాక్యం చెప్తున్నటువంటి మాట, దేవుని సన్నిధిలో నీవు మహోన్నతుని చాటున ఎవరైతే నివసిస్తారో సర్వశక్తి కలిగిన దేవుని నీడన వారు విశ్రమించిన వారై ఉంటారు. వారికి నెమ్మది, విశ్రాంతి కలుగుతుంది. ఆయన యొద్దకు రమ్మని చెప్పేది ఎందుకు అని అంటే, నెమ్మది లేని భయముతో ఉన్నటువంటి రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేసే రోగములకైనను నువ్వు భయపడద్దు. పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అది నీకు సంభవించకుండా ఉండాలి అంటే వాక్యం చెప్తున్నటువంటి సత్యం. ప్రియులరా, లేఖనాల్లో మనం చదువుతున్నాం, ఆ మహోన్నతుని చాటున నివసించాలి. ఆ సర్వశక్తి నీడ యొద్దకు మనము దేవుని సన్నిధికి వచ్చేవారమై ఉండాలి. అప్పుడు నీకు, నీ ప్రాణమునకు విశ్రాంతి. అందుకే ప్రభు చెప్తున్న మాట, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. నీ మనసు దేవుడి మీద ఉంచండి. నీ హృదయములో దేవుని వాక్యానికి చోటివ్వండి. నీవు, నీ కుటుంబము దేవుని సన్నిధిలో 6 దినాలు పనిచేసి 7వ దినము ప్రభుతో ఉంటే వారికి నెమ్మది, సమాధానము, సుఖము కలుగుతుంది. లేని ఎడల నానా విధమైన బాధలు, నానా విధమైనటువంటి పరిస్థితులు లోకములో సాతాను పలుమార్లు మనుషుల మీద విరుచుకుపడుతూ నెమ్మది లేకుండా చేస్తున్నారు. వాక్యములో నీకు నెమ్మది ఉంది, వాక్యములో నీకు విడుదల ఉంది, వాక్యములో నీకు స్వస్థత ఉన్నదని సత్యమును తెలుసుకోవాలి. యెషయా గ్రంథములో 32వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుతున్నాం. నీతి సమాధానము కలుగు చేయును, నీతి వలన నిత్యత్వమును, నిమ్మలము, నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమైనది, ఆశ్రయ స్థలమైనందున, సుఖకరమైన నివాసముల యందున్న వారు నివసిస్తారని దేవుని వాక్యం చెప్తున్నమాట. ఖచ్చితంగా ఆయన యొద్దకు వచ్చి నీతి కలిగి, భక్తి కలిగినటువంటి వారికి నీతి సమాధానము కలుగుతుంది, నీతి వలన నిబ్బరము కలుగుతుంది, నీతి వలన నిత్యత్వము కలుగుద్ది. నువ్వు నివసించేటువంటి నివాస స్థలము, నిమ్మళము, విశ్రాంతి నీకు కలుగుతుంది. దేవుని వాక్యము చెబుతున్న ఈ మాటల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు ఆయనను మనము ఆశ్రయముగాను, ఆయన యందు మనము ఎదిగిన వారముగా ఉండాలని. అప్పుడు ఎలాగ ఉన్నారు అనంటే, దేవుని వాక్యమును బట్టి తమ నీతి జీవితమును వాక్యముతో పోల్చుకొని దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎవరైతే తీర్మానం చేస్తారో అట్టివారు దేవుని యందు అట్టి సమాధానము, విశ్రమ స్థానముగా దేవుడి సన్నిధిలో నిలిచి ఉంటారు. ఆదికాండములో 45వ అధ్యాయములో 18వ వచనం ఉంటుంది. మీ తండ్రిని, మీ ఇంటి వారిని వెంటబెట్టుకొని నా యొద్దకు రండి. ఐగుప్తి దేశములో మంచి వస్తువులను మీకిచ్చెదను. ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించెదరు. వాస్తవానికి యోసేపు చెప్తున్నారు, వారి తండ్రి గారు యాకోబు తన అన్నదమ్ములతో చెబుతున్నటువంటి మాట, వెళ్ళి మీ తండ్రి గారిని తీసుకురండి, అక్కడ ఉండొద్దు, ఇదిగో నా యొద్దకు రమ్మని అక్కడ చెబుతూ, ఆ చోటులో ఏమి ఉన్నది అని అంటే, వాక్యం చెప్తున్న మాట, మంచి వస్తువులు మీకు ఇచ్చేదను, సారమైన జీవితం అక్కడ ఉంది, సారమైనటువంటి వాటిని నేను ఇక్కడ మీకు కలుగు చేస్తానని ప్రభువు చెబుతున్నటువంటి సత్యం ఇది. ఈరోజు మనం గమనించాలి. ఆయన యొద్దకు వస్తే
మంచికరమైనటువంటి మంచి అనేది ఏంటనేది ఆయన దగ్గర తెలుసుకోగలుగుతావు. సారవంతమైన జీవితము వారిలో ఉంటుందనే వాక్యం తెలియచేయాలి. ఇంకనూ మనం 92వ కీర్తనలో 13-14 వచనములు మనం చదివితే, యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములో వర్ధిల్లుచు, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడైన ఆయన యందు ఏ చెడుతనము లేదు, ప్రసిద్ధి చెందుటకే వారు ముసలితనమందు కూడా ఇంకనూ సిగురు పెట్టెదరు, సారము కలిగి పచ్చగా ఉనుందురు. ఈ వాక్యములో చెబుతున్నటువంటి మాట. కాబట్టి మనము దేవుని మందిరములో నాటబడిన వారమై, దేవునితో సహవాసము గలవారమై, ఆయన యొద్దకు మనం వచ్చువారమై, ఆయనతో మనం నిబంధన కలిగి ఉన్నట్లయితే, ఈ వాక్యములో దేవుడు చెబుతున్న మాట, నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చువారికి నెమ్మది సమాధానము కలుగు చేస్తాను, నా యొద్దకు వచ్చువారికి సుఖమును సంతోషాన్ని కలుగు చేస్తాను, నా యొద్దకు వచ్చువారిని, వాక్యం చెప్తున్న మాట, సారవంతమైన జీవితాన్ని నేను కలుగు చేస్తాను. నా యొద్దకు వచ్చువారు, దేవుని మందిరములో నాటబడిన వారు దేవుని సన్నిధిలో వర్ధిల్ల చేస్తానని వాక్యం చెప్తున్న మాట. నామకార్థముగా దేవుని నమ్ముకున్నామనేది కాదు. నువ్వు దేవుని మీద నువ్వు ఆనుకొని ఆయన యొద్దకు రా. ఆయన నిన్ను అన్ని విషయాలలో కూడా ఏ రీతిగా ఉంచాలో సమస్తము ఆయనకి సాధ్యమే. ఈ వాక్యము వింటున్న మీరు ఎక్కడున్నారు? ఏ చోటున ఉన్నారు? కృంగిపోయిన చోటులో ఉన్నారో, అనగారిపోయిన చోటులో ఉన్నారో, దుఃఖకరమైన చోటులో ఉన్నారో, ఆదరణ లేని చోటులో ఉన్నారేమో. ఈ సమయంలో యేసు పిలుస్తున్నారు. యేసుక్రీస్తు నా యొద్దకు రండి అని పిలుస్తున్నారు. ఆయన మాట విని ఆయన యొద్దకు రా. నీ జీవితంలో మునుపెన్నడూ చూడలేని అద్భుతమైనటువంటి గొప్ప కార్యములు ప్రభు మీ జీవితాలలో నిశ్చయముగా మీ కనులారా చూసెదరుగాక. దేవుడి మాటలు మన జీవితాల్లో నెరవేర్పు కలుగు చేయునుగాక. కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీబిద్దాం. ప్రేమ నమ్మకమైన మా పరిశుద్ధుడైన గొప్ప దేవ, మీ ఉన్నతమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలమే మీ సన్నిధికి వచ్చి ప్రార్థనలు ఏకీభిస్తున్న వారందరినీ మీ వాక్కుల చేత మీరు బలపరిచి, మహా ఆకాశము పట్టజాలనంత విస్తారమైన మీ కృపా వాత్సల్యతను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీ యొద్దకు పిలుస్తున్నారు. ఏ ఒక్కరిలో అనాలోచన కానీ, బలహీనతలు కానీ, లోపములు కానీ, ఎటువంటి శాపములు కానీ లేక మీ యందు మరింత భయభక్తులతోనూ నిబంధన గలవారై ఉండుటకు సహాయము దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.